శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సర పాల్గొన శుద్ధ త్రయోదశి ఆదివారం. ఈరోజు పుష్యమి నక్షత్రం ఉదయం 8:43 వరకు ఉంది. తదుపరి ఆశ్లేష. ఈరోజు మార్చి 1, 2026 తేదీ ఆదివారం. ఈరోజు వద్యం ఉదయం 9:05 10:38 వరకు ఉంది. దుర్ముహూర్తం సాయంత్రం 4:31 5:18 వరకు ఉంది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రాలైనటువంటి పుష్యమి, ఆశ్లేష నక్షత్రాలు ఎవరికి తారాబలం కుదురుతుందో మనం పరిశీలించినట్లయితే అశ్విని, మఖ, మూల ఈ నక్షత్రంలో జరిగినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రాలైనటువంటి పుష్యమి, ఆశ్లేష నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి. అందువలన ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశిఫలను మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. వృషభ రాశిలో జన్మిన వాళ్ళకి పరాక్రమంతో ఆదాయాలు ఏర్పడతాయి. మిథున రాశిలో జన్మిన వాళ్ళకి ధనాదాయం వృద్ధి చెందుతుంది. కర్కాటక రాశిలో జన్మిన వాళ్ళకి ఆరోగ్యం చేకూరుతుంది. సింహరాశిలో జన్మిన వాళ్ళకి అనారోగ్య సూచన, ధనవ్యయం, కార్యటంకాలు ఏర్పడతాయి. కన్యారాశిలో జన్మిన వాళ్ళకి చేసేటువంటి వ్యాపారాలు లాభసాటి అవుతాయి. తులారాశిలో జన్మిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. వృశ్చిక రాశిలో జన్మిన వాళ్ళకి పితృరాజధానికి సంబంధించి శుభవార్తలు అంటారు. ధనురాశిలో జన్మిన వాళ్ళకి అనారోగ్య సూచన, ధనవ్యయం, కార్యటంకాలు ఏర్పడతాయి. మకర రాశిలో జన్మిన వాళ్ళకి కళతరపూర్వక ధనలాభం కలుగుతుంది. కుంభరాశిలో జన్మిన వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది. మేన రాశిలో జన్మిన వాళ్ళకి సంతానానికి సంబంధించి శుభవార్తలు అంటారు. ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియజేయడం జరిగింది. అలాగే ఈరోజు పాండిత్యంచే ధనార్జన చేసిన వాళ్ళకి అనగా పండితులు కానీ, లాయర్లు కానీ, లేఖర్లు కానీ, ఆడిటర్లు కానీ, విలేకరులకు కానీ, అలాగే రాజకీయ నాయకులు కానీ, సమాజంలో ఉన్నత వర్గాల్లో ఉంటేవాళ్ళు కానీ, ఉన్నత కుటుంబాల్లో ఉంటేవాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగాను లాభదాయకంగా అవకాశం ఉంది. అలాగే ఈరోజు ఆదివారం, అందువలన ఆ సూర్యభగవాను ఆరాధించిన, స్వామిని అభిషేకించిన సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీత్యా తెలియజేయడం జరుగుతుంది. అలాగే మరలా రేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెద్దబాబు సిద్ధాంతి, కొల్లల మామిడాడ.